ప్రభుత్వం చాలా దారుణంగా ఉన్నది. ఆఖరికి ఎన్నడూ అనుకోలేదు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అలా మా సోదరులకు వస్తుందని ఎన్నడూ అనుకోలే అన్న. ఆ పరిస్థితి వచ్చింది అన్నాడు. ఎందుకు అని అడిగిన. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటే, అన్న తెలంగాణ వచ్చినాక అందరితో పాటే మా జీవితాల్లో కూడా కొంత వెలుగు వచ్చింది. హైదరాబాద్లో అదేవిధంగా జిల్లాలలో కొత్త జిల్లాల ఏర్పాటుతో కూడా ఒక ఊపు వచ్చింది. గత 10 ఏళ్ళు మేము కూడా చాలా పెద్ద ఎత్తున అందరితో పాటే కొన్ని ఫలాలు, సంక్షేమ ఫలాలనండి, అభివృద్ధి ఫలాలనండి అనుభవించినాం. దాదాపు గతంలో రోజుకు 2000 సంపాదిస్తుంటే నేను ఆ 2000 అన్ని ఖర్చులు ఓను, నెలకు ఆటో ఖర్చులు అవి ఇవి ఈఎంఐ ఓను, కనీసం రోజుకి 800 నుంచి 1000 రూపాయలు మిగిలే పరిస్థితి ఉండే. కానీ గత 10-11 నెలలుగా మాత్రం చాలా అధ్వానంగా అయింది అన్నాడు. మరి ఇవాళ రేపు ఎన్ని వస్తున్నాయని నేను అడిగిన. ఏం చెప్పాలన్నా నీకు, 2000 గతంలో వస్తుండే, ఇవాళ రేపు అయితే మాకు హైదరాబాద్లో కూడా ఉన్నమాట చెప్తున్నా 8 ఆఖరికి మిగిలేది 300-400 కంటే ఎక్కువ మిగులుతలేదు. చాలా దారుణంగా ఉంది. కొంతమంది అయితే ఈఎంఐలు కూడా కట్టుకునే పరిస్థితి లేక, ఇంటి కిరాయి కట్టే పరిస్థితి లేక, ఫీజులు కట్టే పరిస్థితి లేక ఆఖరికి అయితే ఆటో అమ్ముకునుడో లేకపోతే అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్న. ఇది వాస్తవం అని చెప్పి ఆ ఇంకన్న చెప్తా ఉన్నాడు. ఇది ఒక ఇంకన్న బాధ కాదు, ఇది ఒక ఇంకన్న బాధ కాదు, ఒక తమ్ముడి బాధ, ఒక అన్న బాధ కాదు. రాష్ట్రంలో ఉండే 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే మా అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి బాధ కొద్దిగా కుడి ఎడుమ గిదే బాధ ఉన్నది. మనం ఎవ్వరం కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం